హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి అర్థమెటిక్ లో భాగంగా భిన్నాల కాసాగు గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. భిన్నాల కాసాగు మరియు గాసాబా ఏ విధంగా తెలుసుకోవాలి. మనకు కాసాగు గాసాబా అనే చాప్టర్ లో భాగంగా ఇది కాసాగు గాసాబా అనే మనకు చాప్టర్ లో ఇది క్లాస్ 3. ఇంతకు ముందు మొన్నటి క్లాస్ లో మనం క్లాస్ 1 క్లాస్ 2 గురించి డిస్కషన్ చేయడం అనేది. కాబట్టి ప్రతి చాప్టర్ ని నేను ఏదైనా చాప్టర్ ని క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అని ఆ చాప్టర్ లోనే ఆల్ మోడల్స్ కవర్ అయ్యే విధంగా క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 అని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ చాప్టర్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అన్ని మోడల్స్ మీరు ఒకసారి వాచ్ చేయాలంటే క్లాస్ 1 క్లాస్ 2 క్లాస్ 3 ఈ విధంగా ఆ చాప్టర్ కి సంబంధించి అన్ని క్లాసెస్ ఉంటాయి. కాబట్టి మీరు క్లాస్ 1 తర్వాత క్లాస్ 2 క్లాస్ 2 తర్వాత క్లాస్ 3 ఈ కాసాగు గాసాబా మీద ఈ రోజు మనం క్లాస్ 3 డిస్కషన్ చేస్తున్నాం. క్లాస్ 3 మళ్ళీ రేపటి క్లాస్ 5 వరకు ఇంకా నెక్స్ట్ ఒక 2 క్లాసులలో ఈ కాసాగు గాసాబా మీద మొత్తం అన్ని మోడల్స్ కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మనం కాసాగు గాసాబా క్లాస్ 3లో భిన్నాల కాసాగు గాసాబా ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్తే 9/10, 12/25, 18/35 మరియు 21/40 గాసాబా ఎంత అని ఇక్కడ క్వశ్చన్ సార్. అన్ని ఫస్ట్ భిన్నాలను రాసుకుంటే 9/10, 12/50, 25, 18/35, 21/40 వీటి యొక్క గాసాబా ఏ విధంగా తెలుసుకోవాలంటే, వీటి యొక్క గాసాబా తెలుసుకోవడానికి సూత్రం ఏం సార్ అంటే భిన్నాల యొక్క లవాల గాసాబా అంటే మనకు గాసాబా కనుక్కోమన్నాడు. కాబట్టి లవాలను గాసాబా చేసి హారాలను కాసాగు చేస్తే అయిపోతుంది. ఇది మనకు భిన్నాల గాసాబాకు సూత్రం. సో లవాల గాసాబా అంటే లవాలు ఏమేమి ఉన్నాయి? 9, 12, 18, 21. ఈ 9, 12, 18, 21లకు అన్ని కలిపి ఏ టేబుల్లో పోతాయో చూద్దాం. 3 టేబుల్లో తీసుకుందాం. 3 3 జా 9, 3 4 జా 12, 3 6 జా 18, 3 7 జా 21. మళ్ళీ ఇంకా ఏమైనా పోతాయా? అన్ని కలిపి ఒకే టేబుల్ అంటే పోవు. కాబట్టి వీటి యొక్క గాసాబా లవాల గాసాబా 3. నెక్స్ట్ హారాల కాసాగు. హారాలు ఏమేమి ఉన్నాయి సార్ అంటే 10, 25, 35, 40. వీటి యొక్క కాసాగు కనుక్కున్నాం. సో కాసాగు ఇట్లా ఏం అవసరం లేదు. మనకు 10కి 10 అనే నెంబర్ కు ఇక్కడ ఏమైనా గుణిజాలు ఉన్నాయా సార్ అంటే ఉన్నాయి. 10కి గుణిజము 40 కాబట్టి 10 తీసేయచ్చు. నెక్స్ట్ 25, 35, 40 వీటిలో మనకు ఇంకా నెక్స్ట్ గుణిజాలు 25కి గుణిజం లేదు, 35కి గుణిజం లేదు. కాబట్టి ఫస్ట్ ఈ 2 నెంబర్లకు కాసాగు కనుక్కునే విధానం ఏంటంటే ఈ 2 నెంబర్లు కలిసి గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయి సార్ అంటే 5 టేబుల్లో పోతాయి. ఇది 5 టేబుల్లో 5 5 జా పోతుంది కాబట్టి 35 5 జా ఇంటూ చేయాలి ఇవి రెండింటిని. ఇప్పుడు 2 నెంబర్లను తీసుకోవాలి. ఆ 2 నెంబర్లు గరిష్టంగా ఏ టేబుల్లో పోతాయి చెక్ చేయాలి. గరిష్టంగా 5వ టేబుల్లో పోతున్నాయి. 5వ టేబుల్లో ఈ 25 35లో చిన్న నెంబర్ 25 కాబట్టి 5వ టేబుల్లో 25 ఎంతలో పోతాయి సార్ అంటే 5 5 జా 25. ఈ వచ్చిన 5 కట్ చేసినాక 5 వచ్చింది. ఈ 5ని 35తో మల్టిప్లై చేయాలి. 5 5 జా 25, 5 3 జా 15, 1 2 17, 175 మరియు 40. 175 మరియు 40ల కాసాగు. అయితే ఇవి 2 కలిపి గరిష్టంగా ఏ నెంబర్లో పోతాయి సార్ అంటే గరిష్టంగా 5 టేబుల్లోనే పోతాయి. గరిష్టంగా 5 టేబుల్లోనే పోతాయి. రైట్, ఇగో ఇక్కడ ఈ 2 నెంబర్లకు కాసాగు కనుక్కునేటప్పుడు 2 నెంబర్లు గరిష్టంగా 5 టేబుల్ అవుతాయి కాబట్టి 5 5 జా 5 7 జా కాబట్టి 5 ఇంటూ 35 చేస్తే మనకు 175 వచ్చింది. ఈ 2 నెంబర్ల కాసాగు 175. మళ్ళీ ఇంకొక 40 ఉంది కాబట్టి 175. 40ల కాసాగు కనుక్కునేటప్పుడు ఈ 2 గరిష్టంగా 5వ టేబుల్లోనే పోతాయి కాబట్టి 5వ టేబుల్లో చిన్న నెంబరు 5 8 జా 40 పోతుంది. కాబట్టి ఇప్పుడు ఈ నెంబర్ని ఈ కట్ అయిన 8 తోని మల్టిప్లై చేయాలి. సో 175 ఇంటూ 8 చేస్తే
175 ఇంటూ 8 చేస్తే 8 5 40, 8 56, 1 4 60, 8 1 8, 8 1 6 1400. సో గాసాబా 3 మరియు కాసాగు హారాల కాసాగు వచ్చేసి హారాల కాసాగు ఎంత 1400. సో ఆన్సర్ దీనికి గాసాబా ఎంత అంటే, సో ఫైనల్ గా గాసాబా భిన్నాల గాసాబా వచ్చేసి 3/1400 మన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 2/3, 8/9, 64/81 మరియు 10/27 ల గాసాబా ఎంత? మరి భిన్నాల గాసాబా కనుక్కోవడానికి సూత్రం ఏంటి సార్ అంటే, గాసాబా ఈజ్ ఈక్వల్ టు లవాల గాసాబా బై హారాల కాసాగు. సో ఇప్పుడు లవాల గాసాబా, లవాలు ఏమేమి ఉన్నాయి? 2, 8, 64, 10. వీటి యొక్క గాసాబా కనుక్కునేటప్పుడు మనము అన్ని నెంబర్లు కలిపి ఏ టేబుల్లో పోతాయి ఒకసారి 2 1 జా, 2 4 జా, 2 3 జా, 2 2 జా, 2 5 జా. సో ఇంకా మళ్ళీ ఇంకే టేబుల్ అయినా పోతాయి అంటే ఇంకా ఏ టేబుల్లో, కాబట్టి లవాల గాసాబా వచ్చేసి 2. హారాలు చూద్దాం ఒకసారి. హారాలు 3, 9, 81, 27 కలిపి వీటికి కాసాగు కనుక్కునేటప్పుడు ఏం లేదు సార్, ఇక్కడ మనకు 3కు కాసాగు, వీటి హారాల కాసాగు, ఇది లవాల గాసాబా, లవాల గాసాబా, ఇది హారాల కాసాగు. హారాల కాసాగు కనుక్కుంటారు. 3కి ఏమైనా గుణిజాలు ఉన్నాయంటే ఉన్నాయి, ఇవన్నీ గుణిజాలు. 9కి ఇక్కడ ఏమైనా గుణిజాలు ఉన్నాయంటే ఉన్నాయి. 27కి ఇక్కడ ఏమైనా గుణిజాలు ఉన్నాయంటే 81 అనేది గుణిజం. సో హారాల యొక్క కాసాగు 81. సో ఫైనల్ గా వీటి యొక్క గాసాబా ఎంత సార్ అంటే, ఈ భిన్నాల యొక్క గాసాబా ఈజ్ ఈక్వల్ టు 2/81 మీ ఆన్సర్ అవుతుంది. కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇంతకు ముందు క్వశ్చన్స్ లో మనము భిన్నాలు ఇచ్చి ఫ్రాక్షన్స్ రూపంలో గాసాబా ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. మరి ఫ్రాక్షన్ అంటే భిన్నాలు ఇచ్చినప్పుడు కాసాగు ఏ విధంగా కనుక్కోవాలో ఒకసారి తెలుసుకున్నాం. మరి ఏం లేదు, భిన్నాల యొక్క గాసాబా కనుక్కునేటప్పుడు ఫస్ట్ లవాలు, పైన ఉండేటి లవాలు కదా, భిన్నాలలో పైన ఉండేటి లవాలు, కింద ఉండేటి హారాలు. సో పైన లవాల యొక్క గాసాబాలో గాసాబా కనుక్కోవాలి. నెక్స్ట్ కాసాగు కనుక్కునేటప్పుడు ఏం లేదు, పైన ఏముంటది లవాలు. సో లవాల కాసాగు కనుక్కొని కింద హారాల గాసాబా కనుక్కుంటే ఇదే డిఫరెన్స్. మీరు డిఫరెన్స్ ఒక్కసారి కన్ఫ్యూజ్ కాకుండా ఒక్కసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భిన్నాల యొక్క గాసాబా కనుక్కోవాలంటే ఫస్ట్ పైన ఉండేది లవాలు కాబట్టి లవాల గాసాబా కనుక్కోండి, కింద హారాలు ఉంటాయి కాబట్టి హారాలకు కాసాగు కనుక్కోండి. సో అయిపోయింది. నెక్స్ట్ భిన్నాల యొక్క కాసాగు కనుక్కునేటప్పుడు మనం కాసాగు కనుక్కుంటున్నాం కాబట్టి పైన ఉండేది లవాలు. సో లవాల కాసాగు కనుక్కొని కింద హారాల గాసాబా కనుక్కుంటే భిన్నాల యొక్క కాసాగు అయిపోతుంది. సో ఇప్పుడు మరి భిన్నాల యొక్క కాసాగుకు సూత్రం ఏం సార్ అంటే, భిన్నాల కాసాగు ఈజ్ ఈక్వల్ టు లవాల కాసాగు బై హారాల గాసాబా కనుక్కుంటే మనకు భిన్నాల కాసాగు వచ్చినట్టే. సో ఇప్పుడు మరి లవాల కాసాగు, లవాలు ఏమున్నాయి సార్ అంటే, లవాల కాసాగు ఈజ్ ఈక్వల్ టు 1 5 2 4 1 5 2 4 లవాలు ఉన్నాయి. సో వీటి యొక్క కాసాగు అనుకునేటప్పుడు 1 అనే టేబుల్లో 1కి అన్ని గుణిజాలు కాబట్టి 1 తీసేద్దాం. నెక్స్ట్ 2కు 4 గుణిజం కాబట్టి తీసేద్దాం. ఇప్పుడు ఇంకా 2 వరుస నెంబర్లు ఇచ్చినప్పుడు, ఒకటి బేసి సంఖ్య, ఒకటి సరి సంఖ్య, ఒకటి బేసి సంఖ్య, ఒకటి సరి సంఖ్య, 2 పక్కల నెంబర్లు ఇస్తే వాటి యొక్క లబ్ధమే మనకు కాసాగు అవుతుంది. సో 5 into 4. సో లవాల కాసాగు ఈజ్ ఈక్వల్ టు 20. ఇప్పుడు లవాల కాసాగు అయిపోయింది. నెక్స్ట్ హారాల గాసాబా కనుక్కునేటప్పుడు 3 6 9 27లకు గాసాబా కనుక్కోవాలి. మరి 3 6 9 27లు అన్నీ కలిపి 3 టేబుల్లో పోతాయి. 3 టేబుల్లో
3 1 జా 3, 3 2 జా 6, 3 3 జా 9, 3 9 జా 27. ఇంకా మళ్ళీ అన్ని కలిపి ఏ టేబుల్ అయినా పోతాయి సార్ అంటే ఏ టేబుల్లో. సో హారాల గాసాబా వచ్చేసి 3. సో మరి భిన్నాల కాసాగు ఈజ్ ఈక్వల్ టు ఈ భిన్నాల ఫైనల్ గా భిన్నాల కాసాగు ఈజ్ ఈక్వల్ టు లవాల కాసాగు. మరి లవాల కాసాగు ఎంత వచ్చింది సార్? 20. హారాల గాసాబా బై హారాల గాసాబా ఎంత అంటే 3. 20/3 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 20/3, 3/5, 4/7, 9/13 ల కాసాగు ఎంత అంటున్నాడు. సో మరి ఈ విధంగా ఏమైనా భిన్నాల యొక్క కాసాగు అనుకునేటప్పుడు ఇందాక చెప్పినాం ఫస్ట్ లవాల కాసాగు బై హారాల కాసాబా. మరి లవాలు ఏమున్నాయి? 2, 3, 4, 9 లవాల కాసాగు. లవాల కాసాగు 2కు ఇక్కడ ఏమైనా గుంజాలు ఉన్నాయి సార్ అంటే ఉన్నాయి కాబట్టి 2 తీసేద్దాం. 3కి ఇక్కడ ఏమైనా గుంజాలు 9 గుంజాలు కాబట్టి 3 కూడా తీసేద్దాం. సో ఇప్పుడు 4 9కి కాసాగు. మరి 4 9 కాసాగు ఈ 2 కలిపి ఏదైనా టేబుల్లో పోతాయి సార్ అంటే 2 కలిపి ఏ టేబుల్లో రావు. 2 కలిపి ఇది 2 కలిపి ఒకే టేబుల్లో ఏ టేబుల్ అయినా వస్తాయంటే ఏ టేబుల్లో రావు కాబట్టి వీటి లబ్ధమే మనకు కాసాగు అవుతుంది. సో 36 కాసాగు. 36 కాసాగు. మరి 36 కాసాగు. మరి హారాల గాసాబా కనుక్కుందాం. హారాల గాసాబా ఈజ్ ఈక్వల్ టు హారాలు ఏమున్నాయి? 3, 5, 7, 13. ఇవి అన్ని కలిపి ఏదైనా ఒకే టేబుల్లో పోతాయి సార్ అంటే ఇవన్నీ కలిపి ఏ టేబుల్లో రావు. అన్ని కలిపి ఒకే టేబుల్ ఏ టేబుల్ అయినా వస్తాయంటే ఏ టేబుల్లో రావు. కేవలం 1 టేబుల్లో మాత్రమే వస్తాయి. ఆ నెంబర్ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. సో ఏ టేబుల్లో ఉన్నప్పుడు వాటి గాసాబా ఎంత అవుతుంది సార్ అంటే 1 అవుతుంది. కాబట్టి ఈ భిన్నాల యొక్క కాసాగు ఇచ్చిన భిన్నాల యొక్క కాసాగు ఈజ్ ఈక్వల్ టు కాసాగు బై గాసాబా కాబట్టి కాసాగు 36 గాసాబా 1. సో 36/1 అనేది మన ఆన్సర్. ఇందాక భిన్నాలు ఇప్పుడు ఫ్రాక్షన్స్ రూపంలో భిన్నాల రూపంలో ఇచ్చి మనకు కాసాగు గాసాబా ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఇప్పుడు దశాంశ సంఖ్యలు ఇచ్చి దశాంశ రూపంలో సంఖ్యలు ఇచ్చి వాటిని కాసాగు గాసాబా ఏ విధంగా అనుకోవాలో తెలుసుకుందాం. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ లో 1.75, 5.6 మరియు 7ల యొక్క గాసాబా ఎంత అన్నాను. సో ఇక 1.275, 5.6, 7 ల గాసాబా అడిగాం. సో వీటికి గాసాబా కనుక్కునేటప్పుడు ఇక్కడ ప్రతి నెంబర్ లో గరిష్టంగా ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 1 నెంబర్ ఉంది, ఇక్కడ 7 ఉంది. ఈ విధంగా మనకు దశాంశ రూపంలో సంఖ్యలు ఉన్నప్పుడు వాటిని మనం దశాంశ సంఖ్యలు పాయింట్లు లేకుండా ఆ సంఖ్యల్ని రాసుకోవాలి. ఫస్ట్ మనం పాయింట్లు లేకుండా ఆ సంఖ్యల్ని రాసుకొని తర్వాత గాసాబా కనుక్కొని వచ్చిన గాసాబాకు మనము ఎన్ని పాయింట్స్ అయితే తీసేసినామో మళ్ళీ తీసేసిన పాయింట్స్ ని మళ్ళీ ఆ వచ్చిన ఆన్సర్ కలిపితే మనకు దశాంశ సంఖ్యల యొక్క కాసాగు గాసాబా వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ నెంబర్ కు గరిష్టంగా ఈ 3 నెంబర్లలో పాయింట్ తర్వాత ఎక్కువ నెంబర్లు ఉన్నాయి దీనికి, కాబట్టి దీనికి మొత్తానికి పాయింట్లు వెళ్ళాలి. పాయింట్స్ తీసేయాలంటే ఇంటూ 100 చేత మల్టిప్లై చేయాలి. లేదంటే ఇక్కడ 2 నెంబర్స్ పోవాలంటే మనం ఉండేది ఉన్నట్టు 175 రాసుకోవాలి. ఇక్కడ 2 నెంబర్స్, మరి ఇక్కడ 2 నెంబర్స్ లేవు, 1 నెంబరే ఉంది కాబట్టి ఒక 0 పెట్టుకుందాం. ఇక్కడ ఏం పాయింట్ లేవు కాబట్టి 2 సున్నాలు పెట్టుకుందాం. ఓకే. లేదంటే చూడండి, మీకు అర్థం కావాలంటే ఇక్కడ 2 పాయింట్లు పోవాలి కాబట్టి ప్రతి నెంబర్ ని 100 చేత గుణించాలి. సో 5.6 ఇంటూ 100, 7 ఇంటూ 100 ఈ విధంగా చేసేస్తే కూడా ఇక 1.75 అంటే 175, 5.6 అంటే 5600 వస్తుంది. ఒక నెంబర్ తర్వాత పాయింట్ అంటే 560 వస్తుంది. 7 into 100 అంటే 700 వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు నెంబర్లు వస్తాయి. ఈ వచ్చిన నెంబర్లకు గాసాబా కనుక్కోవాలి. మరి వచ్చిన నెంబర్లకు గాసాబా కనుక్కోవాలి అంటే 2 కలిపి 3 కలిపి 5 టేబుల్లో పోతాయి. 5 3 జా 15, 2 ఉంటుంది, 25 అంటే 5 5 5 జా
25. నెక్స్ట్ ఇగో 5 1 జా 5, 5 1 జా 5. నెక్స్ట్ 1 ఉంటుంది 10 అవుతుంది, 5 2 జా 10. 5 1 జా 5, ఇక్కడ 2 ఉంటుంది 20 అంటే 5 4 జా 20, 0. నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏ నెంబర్లు అయినా పోతాయా సార్ అంటే 7 టేబుల్. 7 5 జా 35, 7 1 జా 7, 4 ఉంటుంది 42 అంటే 7 6 జా 42, 7 2 జా 14, 0 ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ ఏ నెంబర్లో అయినా ఈ 3 కలిపి 5 16 20 ఏ నెంబర్లో 3 కలిపి 5 16 20 అనేది 16 20 రెండో టేబుల్లో పోతాయి కానీ 5 20 ఐదో టేబుల్ అవుతాయి కానీ మళ్ళీ 16 పోదు. 3 కలిపి ఏ నెంబర్లో పోవు కాబట్టి మన యొక్క గాసాబా 5 7 జా 5 into 7 is equal to 35. మన యొక్క గాసాబా is equal to 5 into 7 is equal to 35 అవుతుంది. సో మనము ఇంటూ 100 చేసినాం అంటే 2 నెంబర్లకు పాయింట్ పోయే విధంగా రాసుకున్నాం. మనం ఇగో ఇక్కడ 2 నెంబర్స్ కి పాయింట్ పోయే విధంగా రాసుకున్నాం కాబట్టి 2 నెంబర్లకు పాయింట్ ని పోయే విధంగా రాసుకున్నాం కాబట్టి ఇప్పుడు 2 నెంబర్లకు పాయింట్ తెచ్చుకున్నాం. సో 35 లో ఎన్ని నెంబర్స్ 1 2 నెంబర్ కాబట్టి 35 దగ్గర పాయింట్ పెట్టారు. సో 0.35 అంటే 0.35 మన యొక్క గాసాబా వస్తుంది. సో ఏం లేదు, అన్ని మనం గాసాబా ఏ విధంగా అనుకుంటామో అదే విధంగా అనుకోవాలి. కాకపోతే ఇక్కడ పాయింట్స్ ని రిమూవ్ చేసి మళ్ళీ పాయింట్స్, అప్పుడు 2 పాయింట్స్ రిమూవ్ చేసాం, మళ్ళీ ఆన్సర్ లో 2 పాయింట్స్ వచ్చే విధంగా తెచ్చుకున్నాం. ఇంతే దీని యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ 1.08 0.36 1.08 0.36 0.9 లా గాసాబా ఎంత అన్నాడు. సో మనం ఎప్పటిలాగానే ఇగో ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 2 నెంబర్స్, పాయింట్ తర్వాత ఇక్కడ 2 నెంబర్స్, ఇక్కడ పాయింట్ తర్వాత 1 నెంబర్. సో 2 నెంబర్స్ పోయే విధంగా రాసుకోవాలంటే 2 సున్నాలు మనము ఇక్కడ దీన్ని కలుపుకోవాలి. ప్రతి దానికి ఇంటూ 100 1.08 ఇంటూ 100 0.36 ఇంటూ 100 ప్రతి దాన్ని 100తో ఇంటూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 2 నెంబర్స్ రిమూవ్ కావాలి, 2 పాయింట్స్ రిమూవ్ కావాలి కాబట్టి 100తో ఇంటూ చేయాలి. సో ఒక్కదాన్ని 100తో చేస్తే అన్నిటిని ఏ నెంబర్తో మనం ఒక్క నెంబర్ని 10తో చేస్తే అన్నిటిని 10తోనే చేయాలి. 10తో చేస్తే ఒక పాయింట్ అవుతుంది, ఇంకొక పాయింట్ తర్వాత ఒక నెంబర్ ఉంటుంది కాబట్టి మొత్తం పాయింట్లు పోవాలంటే ఇదో 108 100తో కానీ 10తో కానీ 1000తో కానీ 10,000తో కానీ ఇంటూ చేసేటప్పుడు మనం ఉన్న నెంబర్ ఉన్నట్లు రాసుకొని ఎన్ని సున్నాలు ఉన్నాయి సార్ ఇక్కడ అంటే 2 సున్నాలు రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఉన్న నెంబర్ ఉన్నట్లే రాసుకొని 100లో ఎన్ని నెంబర్ 2 నెంబర్లు. నెక్స్ట్ ఇదో 9కి పక్కల ఎన్ని 100కి ఎన్ని సున్నాలు 2 సున్నాలు. ఇప్పుడు పాయింట్లు ఎక్కడ పెట్టుకోవాలి చూద్దాం. 2 1 2 నెంబర్ల తర్వాత పాయింట్ 1 2 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టినా అవి పాయింట్ తర్వాత సున్నాలు ఉన్నాయి కాబట్టి అవి కన్సిడర్ కావు. నెక్స్ట్ 36 ఇక్కడ 2 నెంబర్లు 1 2 2 నెంబర్ల తర్వాత పాయింట్ కాబట్టి ఇక్కడ పాయింట్ వస్తుంది, పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉన్నా అవి చెల్లుబాటు కావు కాబట్టి 36 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 నెంబర్ తర్వాత పాయింట్ 1 నెంబర్ తర్వాత పాయింట్ ఇక్కడ పెడితే పాయింట్ 0 అంటే ఇది కన్సిడర్ కాదు కాబట్టి ఇట్లా దీని ఆన్సర్ ఇంత వస్తుంది. సో ఇప్పుడు వీటి యొక్క ఇప్పుడు పాయింట్స్ రిమూవ్ చేసినాం. ఫస్ట్ పాయింట్స్ రిమూవ్ చేయాలి, ఆన్సర్ కు మళ్ళీ పాయింట్స్ తీసుకురావాలి. ఇప్పుడు 108 36 90 3 కలిపి ఏ నెంబర్ లో పోతాయి సార్ అంటే 3 కలిపి ఫస్ట్ 9 టేబుల్లో చూద్దాం. 9 1 జా 9 18 ఉంటుంది, 1 ఉంటే 18 9 2 జా 18 9 4 జా 36 9 1 జా 9 0 వచ్చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు 3 కలిపి 2 టేబుల్లో పోతాయి. 2 6 12 2 2 4 2 5 10. మళ్ళీ ఈ 3 నెంబర్లు ఇంకేమైనా టేబుల్ అవుతాయి సార్ అంటే ఏ టేబుల్లో మనకు వచ్చిన నెంబర్లు ఏమేమి అంటే వచ్చిన నెంబర్స్ 9 into 2 9 into 2 మనకు ఆన్సర్ ఎంత అవుతుంది 18. కానీ మనము 18 కానీ మనం ఏం చేసినాము 2 నెంబర్లకు పాయింట్ పోయే విధంగా ఇంటూ 100 చేసినాం. అంటే 2 నెంబర్లను పాయింట్ తర్వాత 2 నెంబర్లను రిమూవ్ చేసాం. 2 పాయింట్ తర్వాత 2 నెంబర్స్ రిమూవ్ చేస్తే ఆన్సర్ కి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ వచ్చేటట్టు రాసుకోవాలి.
మరి పాయింట్ తర్వాత 2 నెంబర్స్ అంటే 180 సరిపోతుంది, ఇక్కడ పాయింట్ పెట్టుకుంటే సో 0.18 అనేది మన గాసాబా అవుతుంది. నెక్స్ట్ 3, 2.7 మరియు 0.09ల యొక్క కాసాగు. ఇందాక ఒక 2 లెక్కలు గాసాబా గురించి చేసినాం. ఇప్పుడు కాసాగు గురించి ఈ దశాంశ సంఖ్యలు ఇచ్చినప్పుడు కాసాగు ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. సో దశాంశ సంఖ్యలు ఇచ్చిన, మనకు మామూలు నెంబర్స్ ఇచ్చిన కాసాగైనా గాసాబైనా ఒకే విధానంలో కనుక్కోవాలి. కాకపోతే మనకి ఇక్కడ దశాంశ రూపం ఉంది కాబట్టి దశాంశ సంఖ్యలో కాసాగు కానీ గాసాబు కానీ కనుక్కోవడానికి రాదు కాబట్టి ఈ దశాంశ రూపం పోయే విధంగా అంటే పాయింట్స్ రిమూవ్ చేసి వచ్చిన ఆన్సర్ కి ఫస్ట్ పాయింట్స్ రిమూవ్ చేయడం, తర్వాత వచ్చిన ఆన్సర్ కి పాయింట్స్ తెచ్చి పెట్టడం. అంతే, ఇక్కడ సింపుల్ తేడా ఒక్కటే. దశాంశ సంఖ్యలకి మీరు కాసాగు కానీ గాసాబా కానీ కనుక్కునేటప్పుడు ఏం కన్ఫ్యూజ్ కావద్దండి. దశాంశ సంఖ్యలకి కాసాగు కానీ గాసాబా కనుక్కునేది మామూలుగా నార్మల్ పద్ధతిలోనే కనుక్కోవాలి. అంటే ఈ దశాంశ సంఖ్యలు ఉన్నప్పుడు వాటిని దశాంశ రూపంలో ఉండకుండా ఆ దశాంశ రూపాన్ని పాయింట్స్ లో ఉన్నదాన్ని రిమూవ్ చేయాలి. ఫస్ట్ రిమూవ్ చేసి వచ్చిన నెంబర్స్ కి కాసాగు కానీ గాసాబా కానీ కనుక్కొని తర్వాత వచ్చిన కాసాగు గాసాబా ఆన్సర్ వచ్చింది కదా, ఆ ఆన్సర్ కు మీరు మళ్ళీ రిమూవ్ చేసిన పాయింట్స్ ని పెట్టుకోవడమే ఇక్కడ కొద్దిగా చిన్న డిఫరెన్స్. అంతే, మామూలు కాసాగు గాసాబాకు ఈ దశాంశ కాసాగుకి జస్ట్ అంతే సింపుల్ తేడా ఉంటది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు కాసాగు గాసాబా చేయడం చాలా ఈజీ. సో ఇక్కడ 3, 2.7 మరియు 0.09ల కాసాగు ఎంత అన్నాడు. మరి కాసాగులో ఇక్కడ మనకు ఇక్కడ పాయింట్స్ ఏం లేవు, ఇక్కడ ఒక నెంబర్ కి పాయింట్ ఉంది, ఇక్కడ 2 నెంబర్స్. సో ఇక్కడ 2 నెంబర్స్ కి పాయింట్ ఉందంటే 100తో, అంటే 100లో 2 సున్నాలు దేంట్లో ఉంటే దాంతో మల్టిప్లై చేసుకోవాలి. 3 × 100, 2.7 × 100, 0.09 × 100. ఎందుకంటే మనకు 2 పాయింట్ తర్వాత 2 నెంబర్లు ఉన్నాయి కాబట్టి 2 సున్నాల చేత, అంటే హైయెస్ట్ పాయింట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడనే అన్ని నెంబర్లను ఇంటూ చేయాలి ఆ నెంబర్తోనే. ఇదో 3 × 100 అంటే 300, 2.7 అంటే 27 అట్లే రాసుకొని 2 సున్నాలు పెట్టేసేయండి. ఫస్ట్ 9 ఎన్ని సున్నాలు ఉన్నాయేమో 2 సున్నాలు. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏమైనా పాయింట్స్ ఉన్నాయి సార్ అంటే ఏం లేవు. నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే 1 పాయింట్స్, ఒక నెంబర్ తర్వాత పాయింట్ పెట్టాలి. సో ఒక నెంబర్ తర్వాత పాయింట్ తర్వాత 0 ఉన్నా లేకున్నా అది కన్సిడర్ చేయబడదు కాబట్టి 270 మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 0.09లో రెండు నెంబర్ల తర్వాత పాయింట్ కాబట్టి 1, 2 నెంబర్స్ తర్వాత పాయింట్ అంటే ఇక్కడికి వస్తుంది. సో పాయింట్ తర్వాత ఉన్న 2 సున్నాలని తీసేస్తే 9 వచ్చేస్తుంది. ఇది మనం పాయింట్స్ రిమూవ్ చేసుకుంటే ఈ విధంగా వచ్చినాయి నెంబర్స్. మరి వచ్చిన నెంబర్స్ కు కాసాగు ఏ విధంగా కనుక్కోవాలంటే, మరి కాసాగు కనుక్కునేటప్పుడు ఈ 9 అనే నెంబర్ కు ఇక్కడ ఏమైనా గుంజాలు ఉన్నాయంటే ఉన్నాయి. 9 × 3 = 27. సో తీసేద్దాం. ఇప్పుడు ఇచ్చిన ఈ నెంబర్లకు ఈ నెంబర్లు 2 నెంబర్లు 300, 270 రెండు కలిపి గరిష్టంగా ఏ టేబుల్ అవుతాయంటే ఇది 30 × 9, 39లో 270, తర్వాత 30 10లు 300 వచ్చేస్తాయి. సో 30వ టేబుల్లో గరిష్టంగా ఈ 2 నెంబర్లు పోతాయి. 30వ టేబుల్లో గరిష్టంగా పోతే మరి 30 చిన్న నెంబర్ 270 అనేది 30లో ఎంత పోతుంది సార్ అంటే 9లో పోతుంది. 39 270 వచ్చిన క్యాన్సర్ అయిన 9ని ఈ నెంబర్ చేత మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 9 × 3 = 27, 2 zeros ఇక్కడికి. సో మనం అక్కడ పాయింట్ పోవడానికి ఎన్ని జీరోస్తో మల్టిప్లై చేసినాం సార్ అంటే 2 zeros మల్టిప్లై చేయాలి. మరి 2 zeros మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 zeros రిమూవ్ చేసేయాలి. అంటే 2 నెంబర్ల తర్వాత పాయింట్ పెట్టాలి. 1, 2 ఇక్కడ పెడితే ఇక్కడికి పాయింట్ వచ్చేస్తుంది. సో ఈ పాయింట్ తర్వాత 2 సున్నాలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కాబట్టి మన యొక్క కాసాగు వచ్చేసి కాసాగు = 27. చాలా ఈజీ. ఒక్కసారి బాగా విన్నారంటే ఈ దశాంశాల కాసాగు గాసాబా కానీ భిన్నాల కాసాగు గాసాబా కానీ ఈజీగా చేస్తారు. కాబట్టి ఒక్కసారి క్లాస్ ని జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ క్వశ్చన్,
3240, 3600. మరో మూడవ సంఖ్యల హెచ్సిఎఫ్ అంటే గాసాబా 36, 3240, 3600. మరి ఇంకో నెంబర్ ఏదో ఉందంట, ఆ నెంబర్ ఈ 3 నెంబర్ల గాసాబా హెచ్సిఎఫ్ అంటే గాసాబా 36. నెక్స్ట్ ఎల్సిఎం అంటే కాసాగు అదే నెంబర్ల యొక్క కాసాగు 2^4 × 3^5 × 5² × 7². కాసాగేమో ఇది. అయితే మూడవ సంఖ్య ఎంత కనుక్కోండి అన్నాడు. మరి మూడవ సంఖ్య కనుక్కోవాలంటే ఫస్ట్ ఈ 3240ను మనము ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే 3240ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే 2 1 2, 2 6 12, నెక్స్ట్ 2 2 4 0, మళ్ళీ 2 8 16, 2 1 0. ఇంకా మళ్ళీ ఇది 3లో అవుతుంది. 3 2 6, 2 ఉంటుంది, 3 7 21. నెక్స్ట్ మళ్ళీ 3లోనే 3 9 27 0, మళ్ళీ 3లోనే 3 3 9 0, మళ్ళీ 3 10 మళ్ళీ 2 5 10, మళ్ళీ 5 5 1 5, 1 వచ్చే వరకు రాసుకుంటే ఈ 3240కు ఎన్ని 2లు వచ్చినాయి? 1 2 3. సో ఈ 3240ని ఏం రాసుకోవచ్చు? 1 2 3. 3 అంటే 2³ ఇంటూ 3లు ఎన్ని వచ్చినాయి? 1 2 3 4. 3 to the power of 4 రాసుకోవచ్చు. నెక్స్ట్ 5 ఎన్ని వచ్చినాయి సార్ అంటే 1. సో 5. ఇది 3240ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకుంటే ఇట్లా రాసుకోవచ్చు. 2³ 3 to the power of 5 × 5. నెక్స్ట్ ఇంకోటి ఏంది? 3600. 3600ను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకుంటే ఫస్ట్ 2తో 2 1 2 8 0s వచ్చేసాయి, మళ్ళీ 2 9 0s వస్తాయి. నెక్స్ట్ 2 4 8 1 ఉంటుంది, 2 5 0s, మళ్ళీ కూడా 2ని 2 2 తర్వాత 2 2 2 5. నెక్స్ట్ 5తో 5 4 20, మళ్ళీ 5 5. నెక్స్ట్ 3 1 3 1 ఉంటుంది, 5 3 5 15, మళ్ళీ 3తో 3 5, ఫైనల్ గా 5 1 వచ్చేసింది. ఇప్పుడు 2లు ఎన్ని ఉన్నాయి సార్ అంటే 1 2 3 4 ఉన్నాయి కాబట్టి దీన్ని 2 to the power of 4 ఇంటూ 5లు ఎన్ని ఉన్నాయి సార్? 5 1 3లు రాసుకున్నాం. ఫస్ట్ 1 2 2 ఉన్నాయి కాబట్టి 3² రాసుకుంటాము. నెక్స్ట్ 5లు ఎన్ని ఉన్నాయి? 1 2 5². సో 5². ఈ విధంగా రాసుకుంటాం. ఇది ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకున్నాం ఇచ్చిన 2 నెంబర్లను. మరి ఇచ్చిన 2 నెంబర్లు ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకున్నాం. కాసాగు వచ్చేసి ఇగో ఇచ్చిన 2 నెంబర్లు 3240 చూడండి. 3240ని ఏం రాసుకోవచ్చు సార్ అంటే 2³ ఇంటూ 3 to the power of 4 × 5 రాసుకోవచ్చు. 3600ని ఏం రాసుకోవచ్చు అంటే ఇగో ఇది 2 to the power of 4 × 3² × 5² రాసుకోవచ్చు. ఇది 1వ నెంబరు, ఇది 1వ నెంబరు, ఇది 2వ నెంబర్. మరి 3వ నెంబర్ రాసుకోవాలంటే మనకు ఒకసారి కాసాగు కూడా ఇచ్చినారు. కాసాగు ఎంత ఇచ్చినాడు సార్ అంటే కాసాగు 2 to the power of 4 × 3 to the power of 5 × 5² × 7² ఇచ్చినాడు. సో ఈ 2 గాసాబాలు తెలుసు మనకు, కాసాగు తెలుసు. దీని నుంచి మూడవ సంఖ్య మూడవది ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే కాసాగు 3వ నెంబర్. రైట్. ఇప్పుడు ఈ 2 నెంబర్లు గాసాబా. మరి 2 నెంబర్లు గాసాబా ఉన్నప్పుడు గాసాబా అంటే మనకు 3 నెంబర్లు, మూడిట్లో గాసాబా అంటే గాసాబా 3 మనకు 3 పదాల యొక్క ఉమ్మడి మూలకాలు మాత్రమే గాసాబాలో ఉంటాయి. ఉమ్మడి మూలకాలు. సో ఉమ్మడి మూలకాలు మాత్రమే ఉంటాయి కాబట్టి 2 3 5 అనేది 2 3 5 అనేది
2 3 5. గాసాబాలో ఇగో దీని యొక్క గాసాబాలో 2 3 5 ఉంది, దీని యొక్క గాసాబాలో 2 3 5 ఉంది. రైట్, ఇగో ఇక్కడ 3240కు ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే 2 క్యూబ్ ఇంటూ 3⁴ ఇంటూ 5 వచ్చింది. తర్వాత 3600ను ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాస్తే 2⁴ ఇంటూ 3² ఇంటూ 5² వచ్చింది. నెక్స్ట్ కాసాగు వచ్చేసి ఆ 3 నెంబర్ల యొక్క కాసాగు 2⁴ ఇంటూ 3⁵ ఇంటూ 5² ఇంటూ 7². ఓకే, మళ్ళీ మనకు గాసాబా కూడా ఇచ్చినాడు కదా, గాసాబా కూడా ఇచ్చినాడు. గాసాబా ఎంత సార్ అంటే గాసాబా ఆ 3 నెంబర్ల గాసాబా 36 కదా. ఈ 36ని మనం ఏం రాసుకోవచ్చు అంటే 36ని 2² ఇంటూ 2 to the 4 కదా, తర్వాత 3² రాసుకోవచ్చు. గరిష్ట ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాసుకుంటే గాసాబాని 36ని 2² అంటే 4, 3² అంటే 9, 4 9 36. ఓకే, గాసాబా అంటే ఈ 2 నెంబర్ల యొక్క, ఇప్పుడు ఈ 2 కాకుండా ఇంకోటి మూడవ సంఖ్య మనం కనుక్కోవాల్సింది కాబట్టి మూడవ సంఖ్య ఈజ్ ఈక్వల్ టు ఎప్పటికైనా కానీ 3 నెంబర్లు, ఇదొక నెంబరు ఇదొక నెంబరు ఇక్కడ ఒక 3వ నెంబర్ అనుకోండి, ఆ 3 నెంబర్లకు గాసాబా అనేది 2² 3². కాబట్టి గాసాబా 2² 3² ఉందంటే 2 3 అనేటివి గాసాబా అంటే అర్థం ఏంటి, 3 నెంబర్లో ఉమ్మడి మూలకాలు అంటే ప్రతి నెంబర్లో ఆ నెంబర్లు అనేటివి వచ్చిన గాసాబా ఏమైతే ఉంటుందో ఆ గాసాబా నెంబర్లు అనేటివి ఖచ్చితంగా ప్రతి నెంబర్లో ఉంటాయి. ఇగో ఈ నెంబర్లో 2 3 ఉంది, ఈ నెంబర్లో 2 3 ఉంది, కాబట్టి 3వ సంఖ్యలో కూడా 2 3 అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే గాసాబా అంటే అర్థం ఏంటంటే గాసాబాలో గరిష్ట గాసాబా అంటే మనకు చిన్న నెంబర్లు అంటే ఇచ్చిన ఈ నెంబర్లు ఏముంటాయి, ఘాతాలు అనేటివి చిన్నవి ఉంటాయి, ఘాతాలు అనేటివి చిన్నవి ఉంటాయి. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాం. 2 3 అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఓకే రైట్, ఇక్కడ 3 3 వచ్చింది. నెక్స్ట్ కాసాగులో 2 3 ఉంది. రైట్, ఇప్పుడు 5 అనేది చూద్దాం. 5 అనేది ఈ 2 నెంబర్లలో ఉంది, ఈ 2 నెంబర్లలో ఉంది 5 అనేది. సో ఈ 2 నెంబర్లలో 5 ఉందంటే నెక్స్ట్ 3వ నెంబర్లో కూడా 5 ఉంటది అంటే 3 నెంబర్లలో ఈ నెంబర్లో ఉంది 5, కానీ మనకు గాసాబాలో 5 లేదు, గాసాబాలో 5 లేదు కాబట్టి 3వ సంఖ్యలో కూడా 5 ఉండదు. ఓకే, నెక్స్ట్ కాసాగులో అయితే 7² ఉంది కాబట్టి ఈ 7 3వ నెంబర్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇట్లా మనం నెంబర్స్ రాసుకున్నాం. నెంబర్స్ రాసుకున్న తర్వాత గాసాబా అంటే లీస్ట్ చిన్న నెంబరు అంటే గరిష్ట ఘాతము రాసుకోవాలి. గాసాబాలో 3వ సంఖ్య రాసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం ఇచ్చిన 2 నెంబర్ల యొక్క ఈ 2 నెంబర్లే కాకుండా 3వ నెంబర్ గాసాబా కూడా 2 3 అవుతుంది కాబట్టి 2 3 రాసుకున్నాము. నెక్స్ట్ 5 అనేది ఈ నెంబర్లో ఉంది, ఈ నెంబర్లో ఉంది, కానీ గాసాబాలో లేదు కాబట్టి ఇక్కడ 5 అనేది ఉండదు. కానీ 7 అనేది కాసాగులో ఉంది. 7 కాసాగులో ఉంటే ఈ 2 నెంబర్లలో 7 లేదు. ఈ 2 నెంబర్లలో 7 లేకుంటే మరి వచ్చిన కాసాగు ఏ నెంబర్లో ఉంటుంది, 3వ నెంబర్లో ఉంటుంది. కాబట్టి ఆ 3వ నెంబర్లో ఉండే కాసాగు కూడా 7 కూడా ఎట్లా ఉంటుంది, స్క్వేర్ రూపంలో ఉంటుంది. తర్వాత ఇక్కడ 2 అనేది 2⁴ గాసాబాలో ఎప్పటికైనా కానీ ఘాతం అనేది చిన్నది ఉండాలి, మరి 2⁴ ఉంది. ఇక్కడ కాసాగా అవసరం మనకు గాసాబాలో ఇక్కడ 2⁴ ఉంది, ఇక్కడ 2³ ఉంది, ఇక్కడ 2⁴ ఉంది, ఇక్కడ 2³ ఉంది, కానీ మనకు గాసాబాలో 2² ఉంది కాబట్టి చిన్న ఘాతమే వస్తుంది. కాబట్టి ఆ 2² 3వ సంఖ్యలో ఉండొచ్చు. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇగో 3² ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇది కాసాగు, ఇది గాసాబా. నెక్స్ట్ 3⁵ 3²
3 to the power of 5, 3 స్క్వేర్, 3 to the power of 4 వచ్చింది. మరి 3 స్క్వేర్ 3 4 ఈ రెండు నెంబర్లలో ఉంటే 3 స్క్వేర్ రెండో నెంబర్లో ఉంది, ఒకటో నెంబర్లో 3 4 ఉంది. కానీ మనకు కాసాగులో ఏమొచ్చిందంటే 3 power 5 వచ్చింది. మరి 3 power 5 ఏ నెంబర్లో ఉంటుంది? మూడవ సంఖ్యలో ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ మన కాసాగుని ఇచ్చిన రెండు నెంబర్లను కంపేర్ చేసుకుంటూ ఈ మూడవ సంఖ్యని రాయాలి. నెక్స్ట్ 10వ క్వశ్చన్. మూడు సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి గాసాబా 12 అయితే అవి అంటే ఆ నెంబర్ ఏమేమి నెంబర్? మరి మూడు సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. మూడు సంఖ్యలు అనేటివి ఒకటేమో ఫస్ట్ నెంబర్ ఏమో ఒక భాగం, రెండో నెంబర్ ఏమో రెండు భాగాలు, మూడో నెంబర్ 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మూడు సంఖ్యలు ఏమి నిష్పత్తిలో ఉన్నాయి? మొదటి నెంబర్ ఒక భాగం అయితే రెండో నెంబర్ 2 భాగాలు, మూడో నెంబర్ 3 భాగాలు, ఒక భాగము 2 భాగాలు 3 భాగాలు వచ్చే విధంగా వాటి గాసాబా 12 అట. అంటే మనకు గాసాబా 12 కాబట్టి ఇచ్చిన నెంబర్లను 12తో మల్టిప్లై చేస్తే అయిపోతుంది. 1 × 12 ఈస్ట్, 2 × 12 ఈస్ట్, 3 × 12, 12 ఈస్ట్ 24 ఈస్ట్ 36. ఇది ఆ మూడు సంఖ్యలు అనేటివి ఇట్లా ఉంటాయి. 12, 24, 36. ఆ మూడు సంఖ్యలు ఏంటంటే 12, 24, 36. సో ఈ మూడు సంఖ్యలు ఏమేమి సార్ అంటే 12, 24, 36. సో మీకు ఒకవేళ డౌట్ ఉంటే కూడా వీటి గాసాబాగా అనుకోండి. గాసాబాగా అనుకుంటే 12, 24, 36 ఈ మూడు కలిపి ఏ నెంబర్ అవుతాయి అంటే 12 టేబుల్, 12 ఒకటిలో 12 రెండులో 12 మూల. సో వాటి గాసాబా ఎంత సార్? 12 వచ్చింది. కాబట్టి ఆ సంఖ్యలు 12, 24, 36 అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. 3:4 నిష్పత్తిలో ఉన్న రెండు సంఖ్యల గాసాబా 4. వాటి కాసాగు ఎంత అని ఇక్కడ క్వశ్చన్ సార్. అయితే రెండు సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? ఒకటేమో 3 భాగాలు, ఒకటేమో 4 భాగాలు ఉంది. అయితే ఆ విధంగా ఉన్న రెండు సంఖ్యల గాసాబా 4. మరి గాసాబా 4 అంటే వాటి కాసాగు ఎంత అంటే ఎప్పుడైనా కానీ రెండు సంఖ్యల నిష్పత్తి ఇచ్చి వాటి గాసాబా ఇచ్చినాను అనుకోటి, వాటి కాసాగు ఎంత అవుతుంది సార్ అంటే వాటి కాసాగు ఈజ్ ఈక్వల్ టు భాగాలు, ఒకటేమో 3 భాగాలు, ఒకటేమో 4 భాగాలు, ఇంకోటి గాసాబా, వాటి లబ్ధమే మనకు కాసాగా అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. రెండు సంఖ్యలు 2 భాగాలు ఇచ్చి రెండు సంఖ్యలు నిష్పత్తి రూపంలో ఇచ్చి వాటి గాసాబా ఇస్తే వాటి కాసాగు కనుక్కోవాలంటే ఇచ్చిన 2 భాగాల నిష్పత్తుల యొక్క లబ్ధము మరియు వాటి గాసాబాల లబ్ధమే మనకు కాసాగా అవుతుంది. సో 3 4 12, 12 4 48 మన కాసాగు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సంఖ్యల మొత్తము 216, వాటి HCF 27. మరి HCF అంటే గాసాబా 27 అంటే రెండు సంఖ్యల్ని మొత్తం అంటే ప్లస్ చేస్తే 216 అంట. రెండు సంఖ్యలు AB అనుకుందాం. రెండు సంఖ్యలు ఆ సంఖ్యలు A, B అనుకుందాం. అయితే వాటి గాసాబా 27. ఏవైనా రెండు సంఖ్యల గాసాబా 27 అంటే అవి ఒకటి A ఒకటి B అనుకుంటే గాసాబా చేత ఆ AB-లను 27A అవి రెండు మొత్తం చేస్తే 216 కాబట్టి 27A + 27B. నేను ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చింటే అదే రాసుకున్నా. గాసాబా 27, ఆ సంఖ్యల్ని AB అనుకున్నాం కాబట్టి 27 × A 27 × B ఆ రెండు చేసి మనకు ఈ రెండు సంఖ్యల్ని కలిపితే మొత్తం ఎంత రావాలా? 216 రావాలి. కాబట్టి 216 రాసుకుంటా. ఓకే, ఇప్పుడు మనకు దీని నుంచి 27A + 27B అంటే 27 × A + B కామన్ తీసుకోవచ్చు. ప్రతి దాంట్లో 27 ఉంది కాబట్టి ఈ 27ని కామన్ తీసి రాస్తే ఇక్కడున్న 27 ఇక్కడున్న 27 ఇక్కడ రాసుకొని ఈ A + B అంటే మళ్ళీ దీన్ని విడదీస్తే కూడా 27A
ప్లస్ 27b వస్తుంది. కాబట్టి 27ని రెండిట్లో కామన్ తీసి 27 రాసినాను. కాబట్టి 27 ఇంటూ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 216 వస్తుంది. ఇప్పుడు 216ని ఇక్కడ మనకి a ప్లస్ b వాల్యూ కావాలి కాబట్టి 27 ఈక్వల్ టు అవతల పంపిద్దాం. 27 ఈక్వల్ టు అవతల పంపిస్తే 216/27 రాసుకోవచ్చు. అంటే ఇక్కడ గుణిస్తుంది, ఈక్వల్ టు అవతలకి వెళ్తే భాగిస్తుంది. ఇప్పుడు a ప్లస్ b వాల్యూ తెలుస్తుంది. 27 అనేది 216 లో ఎక్కడ పోతుంది సార్ అంటే 27 1 జా 27 8 జా. ఓకే, 27 1 జా చూడండి ఒకసారి. 27 ఇంటూ 8 8 7 జా 56 అంటే 6 8 2 జా 16 16 ఒక 21 కరెక్ట్ గా సరిపోయింది. 27 8 జా పోయింది. సో a ప్లస్ b అంటే a ప్లస్ b ఈజ్ ఈక్వల్ అంటే 8. a ప్లస్ b 8. మరి a ప్లస్ b 8 వచ్చిందంటే మనకు ఆ సంఖ్యలు ఏమేమి ఉంటాయి సార్ అంటే ఏ సపోజ్ a 1 అనుకుందాం, b 7 అనుకుందాం. 1 + 7 8 అయిపోయింది. ఓకే, 1 + 7 1 + 7 8. ఓకే, సపోజ్ అనుకుందాం. అయితే ఇప్పుడు మనకు 27 ఇంటూ 1 ప్లస్ 27 ఇంటూ 8. ఎందుకంటే మనం 27a 27b అనుకున్నాం కాబట్టి 27a అంటే 27 ఇంటూ 1 ప్లస్ 27 ఇంటూ 8. 27 ఇంటూ 1 27 ఇంటూ 8. 27 ఇంటూ 1 అంటే 27 వస్తుంది. ప్లస్ 27 ఇంటూ 8 రాస్తే 27 ప్లస్ 27 ఇంటూ 1. ఓకే, ఇక్కడ 1 ప్లస్ b ప్లేస్ లో మనం 7 పెట్టుకోవాలి, 8 పెట్టుకుందాం. b ప్లేస్ లో 7 పెట్టుకుంటే 7 7 జా 49 7 2 జా 14 14 ఒక 4 189. సో ఈ రెండు కలిపితే కూడా మనకి ఇప్పుడు 27 వచ్చింది ఒక సంఖ్య, రెండవ సంఖ్య ఏమో 189. ఇవి రెండు కలిపితే కూడా మనకు 216 రావాలి. 7 9 16 8 2 10 11 1 2 3. సో మనకు ఆ సంఖ్యలు ఏమేమి సార్ అంటే ఆ సంఖ్యలు ఈజ్ ఈక్వల్ టు ఆ సంఖ్యలో ఏమేమి వచ్చినాయంటే 27, 189 ఆ యొక్క సంఖ్యలు 27, 189 మనకు ఆ యొక్క సంఖ్యలు అవుతాయి. సో ఈరోజు మనం కాసాగు గాసాబాలో మొదట భిన్నాల కాసాగు గాసాబా గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ దశాంశ సంఖ్యలు ఇస్తే కాసాగు గాసాబా ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాం. తర్వాత కాసాగు గాసాబా ఇస్తే వాటి అంటే రెండు సంఖ్యలు నిష్పత్తి రూపంలో ఇస్తే వాటి యొక్క కాసాగు ఏ విధంగా అనుకోవాలా, గాసాబా ఏ విధంగా అనుకోవాలా, తర్వాత కొన్ని ఒక నెంబర్స్ ఇచ్చి తర్వాత వాటి గాసాబా ఇస్తే తర్వాత వచ్చే సంఖ్యలు ఏ విధంగా అనుకోవాలనే వాటి గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఈరోజు చెప్పిన మోడల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ మోడల్స్. ఇలాంటి మోడల్స్ మీకు ఆర్ఆర్బి గ్రూప్ డిలో కానీ నెక్స్ట్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానిస్టేబుల్ కానీ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ తర్వాత ఇంకా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇలాంటి క్వశ్చన్స్ ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు చేసిన క్లాసెస్ ఈ రోజు ఒకటే కాదు, నేను చేసిన ప్రతి క్లాసు మీకు ప్రతి చాప్టర్ చాలా ఈజీగా ఒకసారి లేదంటే 2 సార్లు విన్నారంటే దాదాపుగా ఆ చాప్టర్ మీద మీకు పట్టు వచ్చే విధంగా ఆ చాప్టర్ లో క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి 1-2 సార్లు వీడియోని వాచ్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఎలాంటి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యాథ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ రాకపోయినా కూడా మీరు మ్యాథ్స్ చేసే విధంగా నా యొక్క క్లాసెస్ ఉంటాయి. కాబట్టి మీరు నా యొక్క క్లాసెస్ మీరు కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్ కు ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో నేను ఈ అర్థమెటిక్ క్లాసెస్ ని మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయితే నా క్లాసెస్ గానే యూజ్ అవుతాయి అని మీకు అనిపిస్తే దయచేసి నేను చేసే అర్థమెటిక్ లో ఉన్న ప్రతి క్లాస్ ని ప్రతి చాప్టర్ ని
క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5, క్లాస్ 6 ఈ విధంగా డివైడ్ చేసి మీకు ప్రతి చాప్టర్ పేరు పెట్టి మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆల్ చాప్టర్స్ మీకు డే బై డే క్లాసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి రోజు మీరు ఈ క్లాసెస్ ని అబ్జర్వ్ చేస్తూ క్లాసెస్ వింటే మీకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో నా యొక్క క్లాసెస్ ఖచ్చితంగా ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. సరే, మరొకసారి మీకు చెప్పడం ఏంటంటే సిజేఆర్ ట్యూటోరియల్ అనే సిజేఆర్ ట్యూటోరియల్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగో ఇక్కడ సబ్స్క్రైబ్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ అని ఒక సింబల్ వస్తుంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే గంట సింబల్ వస్తుంది. గంట సింబల్ వస్తే గంటని క్లిక్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ అని వస్తుంది. ఆల్ ని కూడా క్లిక్ చేస్తే మీకు నేను చేసే మీకు అర్థమెటిక్ క్లాసెస్ కానీ తర్వాత కాంపిటేటివ్ సంబంధించి నేను ఓన్లీ కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్ సంబంధించి క్లాసెస్ చేస్తా. కాబట్టి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే షేర్ చేయబడుతుంది. కాబట్టి సిజేఆర్ ట్యూటోరియల్ అనే నా యొక్క యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరు. ఇంకొకటి ఏంటంటే మీకు నేను చేసే ఈ అర్థమెటిక్ క్లాసెస్ మీకు వాట్సాప్ రూపంలో కావాలి అనుకుంటే మీకు వాట్సాప్ రూపంలో మీ యొక్క వాట్సాప్ నెంబర్ కు నేను మీకు ఫార్వర్డ్ చేస్తా. కాబట్టి నా యొక్క వాట్సాప్ నెంబరు 9704040322 కు 9704040322 కు మీరు హాయ్ లేదంటే మీకు ఏ క్లాసెస్ కావాలనో ఆ క్లాసెస్ నేమ్ పెట్టి నాకు వాట్సాప్ లో మెసేజ్ పెడితే మీకు ఆ చాప్టర్ కి సంబంధించిన ఆల్ క్లాసెస్ ఈజీగా షార్ట్ కట్ మెథడ్స్ లో సింపుల్ గా అందరికి అర్థమయ్యే విధంగా మీకు క్లాసెస్ అనేది మీకు మీ వాట్సాప్ నెంబర్ కు పంపించబడతాయి. కాబట్టి మీకు నా యొక్క క్లాసెస్ ఉపయోగపడితే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు నా యొక్క యూట్యూబ్ ఛానల్లో వచ్చే క్లాసెస్ ని మీరు వాచ్ చేయండి. తర్వాత మీకు వాట్సాప్ రూపంలో ఈ క్లాసెస్ కావాలనుకుంటే 9704040322 కు మీకు ఏ చాప్టర్ కి సంబంధించి వీడియోస్ కావాలనో ఆ చాప్టర్ కి అర్థమెటిక్ లో ఏ చాప్టర్ కావాలనో ఆ చాప్టర్ యొక్క డీటెయిల్స్ నాకు వాట్సాప్ లో పంపిస్తే మీకు వెంటనే ఆ చాప్టర్ కి సంబంధించిన ఆల్ క్లాసెస్ మీ యొక్క వాట్సాప్ నెంబర్ కు సెండ్ చేయబడతాయి. కాబట్టి మీరు ఇలాంటి క్లాసెస్ ని స్టార్టింగ్ నుంచి స్కిప్ చేయకుండా వీడియో మొత్తము చూస్తే మీకు అన్ని ఏ విధంగా షార్ట్ కట్ లో రూపంలో క్వశ్చన్స్ చెప్పబడినాయో మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా మొత్తము వాచ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. సో 9704040322 కు మీకు ఎలాంటి క్లాసెస్ కావాలన్నా అర్థమెటిక్ లో ఏ క్లాసెస్ కావాలన్నా ఈ నెంబర్ కు మీరు వాట్సాప్ రూపంలో మెసేజ్ పెడితే మీకు కావాల్సిన చాప్టర్స్ ని నేను సెండ్ చేస్తా. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో. ఓకే సార్, మరి ఇంకా కాసాగు గాసాబా మీద మీకు ఇప్పటికీ 3 క్లాసెస్ చేయడం జరిగింది. ఇంకా ఒక 2 క్లాసెస్ చేస్తే మీకు LCM HCF మీద దాదాపుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉపయోగపడే ఆల్ మోడల్స్ ని కవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి రేపు ఎల్లుండి నెక్స్ట్ క్లాసెస్ టుమారో నెక్స్ట్ ఎల్లుండి చేసే ఈ 2 క్లాసెస్ కూడా మీరు వాచ్ చేయండి. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, బై బాయ్.